ఒక స్టాక్ వాల్యూ పెరగాలి అన్నా పడాలి అన్నా బయ్యర్స్ కానీ సెల్లర్స్ కానీ చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. స్టాక్ అనేది కంటిన్యూస్ గా పైకి వెళ్తుంది అంటే ఇక్కడ బయ్యర్స్ అనే వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. అంటే ప్రతి ఒక్కరు ఆ స్టాక్ ని బై చేస్తూ ఉన్నారు. మరి దాంట్లో బయింగ్ స్ట్రెంత్ అనేది తగ్గింది కంప్లీట్ గా ఎలా తెలుసుకుంటాము? అండ్ ఒక స్టాక్ పడుతూ ఒక 3 to 4 days పడుతూ ఉంది అంటే అక్కడ సెల్లర్స్ అనే వాళ్ళు చాలా అగ్రెసివ్ గా సెల్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాండిల్ దీన్ని మనము మారుబూజు క్యాండిల్ అంటాము. క్యాండిల్ నేమ్ తో సంబంధం లేదు. బట్ ఎప్పుడైతే ఒక స్టాక్ పడుతూ ఒక జోన్ దగ్గరకు వచ్చి ఇక్కడ నుండి ఈ లెవెల్ దగ్గర కనుక ఒక క్యాండిల్ ఏర్పడింది అనుకోండి, ఇక్కడ చూపిస్తున్నటువంటి క్యాండిల్ కనుక ఇక్కడ ఏర్పడితే ఆ స్టాక్ యొక్క వాల్యూ ఓపెన్ వచ్చేసి 1000 రూపీస్ లో అయింది అండ్ క్లోజ్ వచ్చేసి 1050 లో అయింది. ఇక్కడ ఎక్కడ మనకు ఓపెనింగ్ నుంచి స్టాక్ అనేది కిందికి వెళ్ళలేదు అండ్ క్లోజింగ్ మాత్రం టాప్ లోనే అయింది. సో 1000 లో ఓపెన్ అయినటువంటి స్టాక్ 1050 అంటే ఇక్కడ ఎక్కడ సెల్లర్స్ అనే వాళ్ళు పెద్దగా పార్టిసిపేట్ చేయలేదు. కంప్లీట్ బయర్స్ మాత్రమే కంట్రోల్ తీసుకున్నారు. దీన్ని మనము బుల్లిష్ మారుబూజు క్యాండిల్ అంటాము. అదే ఒక స్టాక్ కంటిన్యూస్ గా పైకి వెళ్ళి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక నెగటివ్ క్యాండిల్ ఇక్కడ ఏమవుతుంది అంటే ఓపెనింగ్ టాప్ లో అవుతుంది 1050 లో అయ్యి 1000 లో క్లోజ్ అయింది. ఇది ఏదైతే రేంజ్ ఉందో దీన్ని బేరిష్ మారుబూజు క్యాండిల్ అంటాము. కంప్లీట్ బాడీ ఉంటుంది, మనకి ఎలాంటి వికేం ఫామ్ కాదు. బుల్లిష్ మారుబూజు క్యాండిల్ మనకు బాటమ్ లో ఫామ్ అవుతుంది, స్టాక్ పడుతూ బాటమ్ లో ఫామ్ అవుతుంది. బేరిష్ మారుబూజు క్యాండిల్ మనకు స్టాక్ పైకి వెళ్తూ ఇక్కడ టాప్ లో ఫామ్ అవుతుంది. ఇక్కడ మనం ఇమీడియట్ గా ఎంట్రీ తీసుకోవాలా? తీసుకోకూడదు. నెక్స్ట్ డే మనం కన్ఫర్మేషన్ గురించి వెయిట్ చేయాలి. అండ్ స్పెషల్లీ మీరు చెక్ చేయాల్సింది ఏంటంటే ఎప్పుడైతే బుల్లిష్ మారుబూజు క్యాండిల్ అంటే పడుతూ కిందికి వచ్చిన తర్వాత మీరు డెలివరీ వాల్యూమ్ పర్సెంటేజ్ చెక్ చేసుకోవాలి. ఒక 50 to 60% కనుక డెలివరీ వాల్యూమ్ ఉంటే అదొక డబుల్ కన్ఫర్మేషన్. అండ్ నెక్స్ట్ డే వెయిట్ చేసి ఓపెనింగ్ కనుక ఎస్టర్డేస్ క్లోజ్ వాల్యూ కన్నా పైన ఓపెన్ అవుతే ఇదొక మంచి కన్ఫర్మేషన్. అప్పుడు మనము ఎంట్రీ తీసుకుంటాము. ఎస్టర్డే లో ఏదైతే ఉందో అక్కడ మనం స్టాప్ లాస్ పెడతాము.